T-test for correlation coefficient example. A bivariate random sample of income and expenditure of 20 families has a correlation coefficient 0.203. Is this correlation significant from the population? వాడు ఏమి ఇచ్చినాడంటే 20 ఫ్యామిలీస్ని తీసుకున్నాడు. ఆ 20 ఫ్యామిలీస్ రిలేటెడ్ ఇన్కమ్ని రికార్డ్ చేసిండు, ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేసిండు. వాటి రెండింటి మధ్యలో వాడి కార్రెలేషన్ కోఎఫిషియంట్ని ఫైండ్ చేసిండు. అప్పుడు ఎంత వచ్చింది? 0.203 వచ్చింది. సేమ్ ఈ 20 ఫ్యామిలీస్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మొత్తం పాపులేషన్ ఓవరాల్ ఫ్యామిలీస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మధ్యలో కార్రెలేషన్ ఉందని మనం చెప్పొచ్చా లేదా అనేదే మన క్వశ్చన్. గివెన్ డేటా ఫస్ట్ ఏంటి? శాంపుల్ సైజ్ ఇచ్చినాడు n = 20 అండ్ శాంపుల్ కార్రెలేషన్ కోఎఫిషియంట్ ఇచ్చినాడు r = 0.23. మనము టెస్ట్ ఫర్ కార్రెలేషన్ కోఎఫిషియంట్లో ఫస్ట్ స్టెప్ నల్ హైపోథెసిస్ ఏం తీసుకుంటాం? H0 says that rho is equal to 0. That is, the sample correlation is not significant from the population. Not significant అని తీసుకోవాలి. ఆల్టర్నేట్ హైపోథెసిస్ వచ్చేసరికి అదర్ దెన్ నల్ హైపోథెసిస్. సో H1 says that rho not equal to 0 అంటే the sample correlation is significant from the population. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనము లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. క్వశ్చన్లో వాడు ఏది మెన్షన్ చేయలేడు, 5%, 10%, 2%, 1% అట్లా. సో బై డిఫాల్ట్గా మనం 5% తీసుకుంటాం. దాని తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్. మనకి టీ ఫార్ములా ఏంటి? T = r/√1 - r² n - 2. r అంటే 0.203, n అంటే 20. సబ్స్టిట్యూట్ చేసి మనకి టీ వాల్యూ ఎంత వస్తుంది? 0.88. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపారిజన్ అండ్ కంక్లూజన్. మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత అని చెప్పిన 5% అని చెప్పిన. ఎందుకంటే వాడి క్వశ్చన్లో ఏది మెన్షన్ చేయలేడు కాబట్టి బై డిఫాల్ట్గా మనం 5% తీసుకున్నాం. అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసరికి n - 2. n అంటే ఎంత? శాంపుల్ సైజ్. n అంటే ఏంటి? శాంపుల్ సైజ్. n - 2, 20 - 2, 18. మనం టేబులెటెడ్ టీ వాల్యూని ఫైండ్ చేయాలి. ఎక్కడ? 5% ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉండాలి అండ్ 18 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి. ఇక్కడ మనం టేబులెటెడ్ టీ వాల్యూని తీసుకోవాలి. ఆ టేబులెటెడ్ టీ వాల్యూ ఏమొచ్చింది మనకు? 2.101 టేబుల్ నుంచి తీసుకుంటారు. అండ్ ఇది మన క్యాల్కులేటెడ్ టీ వాల్యూ. మాడ్యులస్ ఆఫ్ క్యాల్కులేటెడ్ టీ వాల్యూ అండ్ టేబులెటెడ్ టీ వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ఏం చెప్పొచ్చు? దిస్ ఈజ్ అవర్ క్యాల్కులేటెడ్ టీ వాల్యూ, దిస్ ఈజ్ టేబులెటెడ్ టీ వాల్యూ. ఈ రెండింటిని కంపేర్ చేసి ఏం చెప్పొచ్చు? మనం క్యాల్కులేట్ చేసింది టేబులెటెడ్ టీ వాల్యూ కొంచెం తక్కువగా ఉంది. T is less than T tabulated at 5% level of significance and 18 degrees of freedom. సో లెస్ దెన్ ఉంది కాబట్టి సో యాక్సెప్ట్ H0. యాక్సెప్ట్ H0 అంటే H0లో ఉన్న స్టేట్మెంట్ని మనం కంక్లూజన్ లాగా చెప్పేసేయచ్చు. H0లో మనం ఏం రాసుకున్నాం? ద శాంపుల్ కార్రెలేషన్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ ఫ్రమ్ ద పాపులేషన్. అదే కంక్లూజన్ లాగా చెప్పేసేయచ్చు.